नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज मोरियाइन में टीजी वेंकटेश एस मेंबर ऑफ पार्लियामेंट बीजेपी और बीजेपी कायदीन ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर टीजी वेंकटेश ने मीडिया से बातचीत करते हुए कहा कि टीजी के दौरे हुकूमत में जब वो चेयरमैन थे उस वक्त पर उन्होंने 35% फंड्स जो है रोड एंड बिल्डिंग्स कंस्ट्रक्शंस के लिए सेंट्रल गवर्नमेंट से मंजूर किए, लेकिन रियासती हुकूमत उस फ़ंड्स को इस्तेमाल नहीं की। उन्होंने कहा कि सेंट्रल हुकूमत बहुत सारे फ़ंड्स रियासत की तरक्की के लिए दे रही है, लेकिन इसके बावजूद स्टेट गवर्नमेंट उस स्कीम्स को, उन फ़ंड्स को इस्तेमाल करने में, सही तौर पर इस्तेमाल करने में नाकाम हो चुकी है। टीजी वेंकटेश ने बताया कि वो आने वाले दिनों में उनके बीजेपी के कैंडिडेट यानी बीजेपी की जानिब से एमएलसी कैंडिडेट का भी जो है फाइटिंग रहेगी, उसमें बीजेपी को बड़ी अक्सरियत से कामयाब करने की उन्होंने अपील की। आप देखिए यह खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और कमेंट करें। बेल बटन दबाना ना भूलें ताकि अगले वीडियोस आप तक बआसानी दस्तयाब हो सके। పార్టీ అనౌన్స్ చేసింది. గత సంవత్సరాలుగా ఆ డిక్లరేషన్ మీద ముందుకు పోతున్నాం. ఆ డిక్లరేషన్ ఫైట్ చేయాలంటే బీజేపీ నంబర్ పెంచాలి, క్యాండిడేట్లు బీజేపీ యొక్క ఓటు శాతం పెంచాలి. అప్పుడే ప్రభుత్వం దిగువచ్చి హక్కులు, మేము పోరాడే హక్కులకు వాళ్ళు నాంది పలుకుతారు. సో దీనికి మీ అందరికీ తెలుసు, రాయలసీమలో ఏ ప్రాజెక్టుకు అవకాశాలు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు మూలపడిపోయినాయి. ఇక్కడి నుంచి వచ్చే ఎల్ఎల్సి ఇక్కడ కర్ణాటకలో కొట్టుకుపోతారు నీళ్లు, మళ్ళీ తెలంగాణలో కొట్టుకుపోతారు. మనకు వచ్చేప్పటికి ఎల్ఎల్సి నీళ్ళు ఇక్కడికి వచ్చేప్పటికి మన ఆవిరైపోయి ఆడ 100% వదిలితే మన కోటాలో 20% రాదు. మనం ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ ఏరియా ఎత్తులో ఉన్నాం. నీళ్లు మన ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు పోతాయి, కానీ మనకు మాత్రం నీళ్లు ఉండదు. సో ఈ రాయలసీమ ప్రాంతాన్ని గురించి, రాయలసీమ గురించి డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చే దాంట్లో ముందుకు పోయినాము. మరి కొన్ని ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్స్తో గొడవపడి నిలిపివేయటం, కొన్ని ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ సహాయ సహకారాలు అందించకుండా ఉండేదానికి, మరి ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా నడుస్తాయి మీ అందరికీ తెలిసిండేదే. ప్రతి మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను. క్యాన్సర్ది 100 కోట్లు ఇచ్చే 7 ఏళ్ళు అయిపోయాయి, డబ్బులు వేశారు బ్యాంకులో బీజేపీ ప్రభుత్వం, కట్టలేదు ఇంతవరకు. ఆ 100 కోట్లది 200 కోట్లు అవుతుంది ఇప్పుడు ప్రాజెక్టు. ఎవరు ఇస్తారు? మేము ఇచ్చినామని చేతులు కడుక్కుంటారు. ఇదో ఈ విధంగా ప్రాజెక్టులు డబ్బులు ఉండి కట్టుకోలేని పరిస్థితులు వచ్చింది. కర్నూలు కార్పొరేషను ప్రాఫిట్లో బాగా లాభాల్లో తీసుకురావటం జరిగింది. డెవలప్మెంట్ విపరీతంగా తీసుకొని పోయినాం. మరి ఆ కర్నూలు కార్పొరేషన్ డబ్బులు వచ్చినాయంటే ట్రెజరీకి, స్టేట్ ట్రెజరీకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వీళ్ళు బెక్ చేస్తుండాలి, దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి, తుడిచేదానికి ఇవ్వండి, ఊడ్చేదానికి ఇవ్వండి, ఇట్లా డబ్బులు అడిగితే కానీ వాళ్ళు ఇవ్వండి. బిల్డింగ్లంతా, గవర్నమెంట్ ప్రభుత్వ బిల్డింగ్లంతా తాకట్టు పెట్టేస్తున్నారు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొనేదానికి, దాని మీద మాట్లాడేదానికి బీజేపీలో వ్యక్తులు, లీడర్లు డెవలప్ అయితే కానీ అది అవకాశం ఉండదు. దానికి కొంతమంది ఎమ్మెల్యేలు కావాలా, కొంతమంది ఎమ్మెల్సీలు కావాలా. అధికారం వచ్చే విధానంలో ముందుకు పోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో మార్పులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి.
whether because of the cordial relationship, why projects, central government projects are not coming to the state government. And also High Court in Kurnool. The reason is, बहुत दफ़ा मैं बोला है, फिर भी बोल रहा है, ये स्टेट गवर्नमेंट का सब्जेक्ट है. State government should pass the resolution assembly and they should recommend to the resolution should go to the High Court because the subject is connected to the High Courts. They have to send it to the appeal to the High Court and they have to give one more appeal to the central government. Once if it reaches from the High Court, central government will send their recommendation to the President of India or Supreme Court, whatever legal formalities are there. So ये सब भी करने का स्टेट गवर्नमेंट क्या कर रहा है. रिसेंटली सुप्रीम कोर्ट गया, सुप्रीम कोर्ट में हमारा को एजेंडा ना है, हाई कोर्ट शिफ्ट करने का एजेंडा अच्छा है बोल को सुप्रीम कोर्ट में बोला है. वो रिकॉर्ड हो जाता, वो कंडेम भी कराने बाय मिस्टेक करा क्या, व्हाट फॉर इट इज करा. बीजेपी गवर्नमेंट is prepared to accept the High Court. BJP party already has approved for this one. हमारा एजेंडा में भी है, रायलसीमा डिक्लेरेशन में भी है हाई कोर्ट इधर आना बोल को. अभी क्या इशू है हमारा, बीजेपी पार्टी का इशू नहीं, गवर्नमेंट का इशू नहीं, सेंट्रल गवर्नमेंट का इशू है स्टेट गवर्नमेंट का पास. उन लोग डिसाइड करना है. ये इलेक्शन का पहले रेजोल्यूशन पास कर को सेंट्रल गवर्नमेंट कराने बोले तो गलत होता है. टाइम अभी 4 साल हो गया. अब यू हैव टू टेक इट अप ए सब्जेक्ट बराबर प्रोसीजर का हिसाब से आप सामने जाना है. अब हमारा ऊपर ढकलने का, बीजेपी गवर्नमेंट का ऊपर ढकलने का, वो सब भी बच्चा लोग का सर रहेगा, नॉट एज ए एल्डरली पर्सन डूइंग दिस जॉब. ये गलत है ये सब भी. ऐसा सेंट्रल गवर्नमेंट बहुत रोड्स का वास्ते 1/3 ऑफ द टोटल बजट हैज गिवन टू द state government. When I was parliamentary standing committee chairman, I pushed the recommendations and made it accepted. देश में कितना बजट दिया 1 लाख करोड़ में, 30-35% आंध्रा को दिलाया लास्ट ईयर एंड ये ईयर में भी. ये यूज कर लेना, बराबर यूज करना. लैंड स्टेट गवर्नमेंट का सब्जेक्ट है, लैंड देना, रोड्स का गवर्नमेंट ऑफ इंडिया कॉम्पनसेशन देते, काम करा लेना. विलेजेस को फंड्स का प्रणाली, वो प्लानिंग अप्रूवल का फंड आया है, वो अमाउंट डाइवर्ट कर रहा है, पूरा ट्रेजरी को, स्टेट गवर्नमेंट ट्रेजरी को डाइवर्ट कर रहा है. ऐसा स्टेट गवर्नमेंट पब्लिक को डेवलपमेंट का वास्ते, అంటే उनका फ्यूचर का वास्ते, caste basis so many living conditions they can develop. Living conditions means they can do business. Barber can have a barber shop, and dobi wala, dobi missions they can be given. Like that, auto wala, auto driving wala, auto electrical auto दे सकते. उनको मंथली इनकम डेवलप होता. इन लोग साल के 10,000 देने का मंथली 10,000 15,000 इनकम डेवलप होता. वो काम नहीं कर रहे स्टेट गवर्नमेंट. ऐसा 10,000 सट को गेन ओवर करना वो गलत है. उनको मंथली 10,000 15,000 इनकम जनरेट करना, दैट इज द बीजेपी गवर्नमेंट एजेंडा. एवरी पीपल शुड गेट मिनिमम 10,000 अबो फैमिली. दैट्स द एजेंडा. दैट इज दिस एजेंडा दे आर नॉट फॉलोइंग. दे आर फॉलोइंग ओनली ईयरली एक 10,000 सटने का, वो है डन. वो डिस्ट्रीब्यूट करने का कौन तो भी कर सकते. पैसा डिस्ट्रीब्यूट करने का बड़ा काम नहीं है. बड़ा काम है स्टेट गवर्नमेंट का इनकम जनरेट करने का, पब्लिक का फ़ायदा. एवरी मंथ दैट इनकम शुड कम रेगुलरली. दैट डेवलपमेंट हैज़ टू डू इट. इंडस्ट्री डेवलप करना है. 500 रुपये नौकरी दे को 5,000 नौकरी दे को करे तो गलत है. पोस्ट ग्रेजुएशन इंजीनियर्स 5,000 को काम कर रहा है. वो इंडस्ट्रीज डेवलप करा समझो, तुम्हारा को उन लोग को मंथली 5,000 नहीं 50,000 1 लाख आने का स्कोप रहता है इंजीनियर्स को. वो स्कोप नहीं कर रहा है.
आप लोग 5,000 देखो गली में रख रहे हैं, ये गलत है। ये बीजेपी गवर्नमेंट का एजेंडा नॉट दिस वे। बीजेपी एजेंडा है टू डेवलप द इनकम। MLC, see, government, state government is supporting central government is supporting state government. That is a different issue. Party-wise, we are different. Where politically we want to form the government here, definitely fight will be there. MLC का भी fight को candidate लगाया, definitely that candidate will be, we will see that he will win in this area.